అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. పౌలు భక్తుడు కూడా సహనం గురించి ఆయన మాట్లాడాడు. ఫిలిప్పీయులకు తెలియజేస్తూ సహనం గురించి ఆయన చెప్పాడు. ఏమంటున్నాడంటే, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సహనం లేకపోతే పాపానికి సమీపంగా ఉంటాం. ఓపిక లేకపోతే మనం పాపంలో పడిపోతాం. సహనం అనేది పాపానికి దూరంగా వస్తుంది. నీ ద్వారా పాపం జరగనీయకుండా నీ సహనం నిన్ను కాపాడుతుంది. అందుకే అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు, వీరు వారు అని భేదం లేదు. క్రైస్తవులు క్రైస్తవేతరులు అని భేదం లేదు. అన్యులు అనే భేదం లేదు. పేద గొప్ప అనే భేదం లేదు. చిన్న పెద్ద అనే భేదం లేదు. అందుకే అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు, జనులందరికీ తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ప్రభువు మీ సమీపంగానే ఉన్నాడు. ప్రభువు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ సహనాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. మీకు దగ్గరగా ఉన్నాడు, ఎంతో దూరం లేడు. ప్రభువు వచ్చే సమయం కూడా సమీపంగానే ఉన్నది. కాబట్టి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. దేనిని గురించి మీరు చింతపడకూడదు అంటున్నాడు. మనము చింతపడేవారుగా ఉండకూడదు. దేనిని గురించి, ఇది అదేనేం కాదు. దేని గురించి మీరు చింతపడకూడదు, మీరు చింతించకూడదు. ఎందుకు? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. చింతించకుండా మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనలు. చింతను వదిలిపెట్టి చింతపడకుండా మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థనా విజ్ఞాపనలు. ప్రార్థనా విజ్ఞాపనల చేత మరి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపాలు ఏమవుతున్నాయో, మీ కష్టాలు ఏమవుతున్నాయో, మీ బాధలు ఏమంటాయో, మీ ఇబ్బందులు ఏమవుతున్నాయో, మీ చింత ఏదైతుందో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం. మనం జ్ఞానమే గొప్ప అనుకుంటాం. జ్ఞానం కంటే మించింది దేవుని సమాధానం అని అంటున్నాడు. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకు మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. నీ జ్ఞానం కాదు కావలి, నీ సొంత జ్ఞానం కాదు అని అంటున్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. దేవుని సమాధానం కంటే ఇంకా మించింది ఏమీ లేదు. సమాధానము యేసుక్రీస్తు వల్ల, అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వలన, ఇంకెవరి వలన కాదు. ఆ సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది. మీ ద్వారా అది పాపము చేయకుండా చేస్తుంది. అది నేను కాపాడుతుంది. అది కావలి ఉండి నీ ద్వారా పాపం జరగకుండా నేను కాపాడుతుంది. అందుకే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. మన ఆ సమాధానాన్ని పొందేవారిగా ఉండాలి. జ్ఞానం మీద ఆధారపడేవారిగా ఉండకూడదు. జ్ఞానం కంటే మించినది దేవుని యొక్క సమాధానం. ఆ సమాధానం మనం కలిగి ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు, అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన మన హృదయములకు మన తలంపులకు కావలిగా ఉంటుంది. మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది. అందుకే అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.